దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 21 మార్చ్ 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 6 and verse 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఈ లోకంలో అనేకమైన అవసరాలతో ఉన్నాము. అవసరాలన్నీ మీకు అనుగ్రహింపబడాలంటే మొదట మనము ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి. Seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. All these things which you have been thinking, ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏ విషయాలైతే నువ్వు ఆలోచన చేస్తున్నావు, ఏ విషయాలైతే నీకు కావాలనుకుంటున్నావో, ఏ విషయాల కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ మీకు అనుగ్రహింపబట్టకు దేవుడు మార్గమును చెప్తున్నాడు. మొదట ఆయన రాజ్యమును వెతుకుడి. ఆయన రాజ్యాన్ని మనము వెతికినప్పుడు ఆయన రాజ్య సంబంధమైన ఆలోచనతోనే మనము ఆశీర్వాదాలను దేవుని యొక్క సేవలో వాడగలము. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యమైన విషయము, దేవుడు మనలను ఆశీర్వాదకరంగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడు. కనుక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక రాజ్య సంబంధమైన మనసు లేకుండా, రాజ్య సంబంధమైన ఆలోచన లేకుండా, దేవుని రాజ్య విస్తరణ కొరకు కోరిక లేకుండా నీకు అవి అనుగ్రహింపబడవు. ఓన్లీ గాడ్ షుడ్ ట్రస్ట్ యూ ఇన్ గివింగ్ యూ. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి 10 పట్టణాలకు నువ్వు 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 ఏలుదవు, నువ్వు రాజుగా ఉండు అని దేవుడు చెప్తున్నాడు. కనుక కొంచెంలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఎక్కువ మనకి ఇవ్వబడుతుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యము యొక్క ఆలోచనతోనే మనం ఉండాలి. ఏది జరిగినా, మనము తగ్గినా, మనము త్యాగపూరితంగా మనము కొన్ని విషయాలు చేసినాను రాజ్య సంబంధమైన ఆలోచనతోనే చేయాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరచువ దేని కొరకు చేస్తున్నాం? రాజ్య సంబంధం కొరకు చేస్తున్నాం. ఫర్ ద కింగ్డమ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. హిందీ में पढ़ेंगे मत्ती रचित सुसमाचार, उसमें 6 अध्याय और 33 वचन पढ़ेंगे. मैथ्यू चैप्टर 6 और वर्स 33 पढ़ रहे हैं. इसलिए पहले तुम उसे उसे राज्य और धर्म की खोज करो, तो ये सब वस्तुएं तुम्हारे मिल जाएगा. आपको सब वस्तुएं मिल जाएगा. क्यों? जब आप राज्य और नैतिक धार्मिकता का खोज करेंगे. परमेश्वर का राज का खोज करना चाहिए. ఓ దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. రాజ్య సంబంధమైన ఆలోచనలు, మత్తయి సువార్త 5వ అధ్యాయం అంతా రాజ్య సంబంధమైన ఆలోచనలే. ఆత్మ విషయమై దీనత్వము, సమాధానపరచువాడు, దుఃఖపడువారు, నీతి కొరకు ఆకలి దప్పికగలవారు, అంతయు కూడా ప్రియ దేవ్ సాత్వికులు, ఇవన్నీ కూడా రాజ్య సంబంధమైన విషయాలే. కనుక మొదటైన రాజ్యాన్ని మనం వెతుకున్నప్పుడు మనం అడుగుతున్నవన్నీ మనం పొందుకుంటాము. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి దీవించడానికి స్తోత్రం. అవును తండ్రి, ఇవన్నీ మాకు అనుగ్రహింపబడాలి. మొదట మేము ఈ రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా మేము ఉండాలయ్యా. అవును తండ్రి, నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యము పరలోకంలో ఉన్నట్టు భూమి మీద నెరవేర్చబడునుగాక అని ప్రార్థనకే స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఎస్ లార్డ్, వీ హ్యావ్ టు బి కింగ్డమ్ ఫోకస్డ్ మై ఫాదర్. వీ హ్యావ్ టు బి కింగ్డమ్ సీకింగ్ పీపుల్ మై ఫాదర్ ఇన్ హెవెన్. సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ, దేవా తండ్రి, రక్షకుడు అనారోగ్యమైన వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఉద్యోగంలో, వ్యాపారంలో నీ ఉండి నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. గొప్ప దేవా నాయన తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను.
పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, తను ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడడానికి స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ రాజ్య సంబంధమైన ఫోకస్ కలిగి పరిచయం చేయటకు సహాయం ఇచ్చేయండి నాయన. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసిన దేశాన్ని రక్షించి కాపాడి బలపరిచినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. తను ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా నీవే మహిమ పొందమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ఈ సమయంలో ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమును ఆయన పేరు పేరున మీరు దీవించి నాయన తండ్రి, వారి యొక్క ప్రతి అవసరం యేసు ప్రభు వారి నామములో తీర్చబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధించి తేక కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.